హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎగ్ పులుసు కర్రీ ఎలా చేయాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా కడాయిలో ఆయిల్ పోసుకోండి. తగినంత ఆయిల్ పోసుకున్న తర్వాత ఇందులో పోపు గింజలు అయితే వేసుకోండి. పోపు గింజలు మంచిగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోండి. మీ కర్రీకి తగినన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసుకోండి. వేసుకొని దీన్ని ఇప్పుడు బాగా కలపండి. ఆనియన్స్ మంచిగా ఆయిల్లో కలిసేలాగైతే కలపండి. ఇలా చేయడం వల్ల ఆనియన్స్ అనేది త్వరగా అయితే వేగుతాయి, టైం ఎక్కువ అయితే మనకి పట్టదు. ఇలా ఆనియన్స్ని కలిపిన తర్వాత కొంతసేపు అయితే మూత పెట్టి ఉంచండి. మూత పెట్టడం వల్ల ఆనియన్స్ ఇంకా త్వరగా మగ్గుతాయి. అండ్ ఈ టైంలో అయితే మీరు ఉప్పు, పసుపు అయితే వేసుకోవచ్చు, లేదా తర్వాత అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ అయితే ఉన్నాయి కదా, జస్ట్ 2 టొమాటోస్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇందులో మనం చింతపండు యూజ్ చేస్తాం కాబట్టి మరీ పులుపుగా అయితే అయిపోతుంది కర్రీ. సో అందుకే జస్ట్ 2 టొమాటోస్ని అయితే కట్ చేసి పెట్టుకోండి. కట్ చేసుకున్న టొమాటోస్ ఇందులో వేసుకోండి. టొమాటోస్ మంచిగా మగ్గాక సరిపడా ఉప్పు ఇంకా పసుపు కూడా అయితే వేసుకోండి. చిటికెడు పసుపు, ఉప్పు వేసుకొని ఈ రెండింటిని అయితే మంచిగా కలపండి. పసుపు మంచిగా టమాటోస్కి పట్టేలాగా అయితే దీన్ని కలుపుకోండి. చూడండి, మనకి పసుపు టమాటోస్కి, ఆనియన్స్కి ఇంకా మంచిగా పట్టింది కదా. ఇలా పట్టిన తర్వాత అయితే కొంతసేపు మూత పెట్టి ఉంచండి. ఈ లోపు అయితే మీకు ఎన్ని గుడ్లు కావాలనో అన్ని గుడ్లు అయితే ఉడికించి పెట్టుకోండి. ఈ గుడ్లు ముందే ఉడికించి పెట్టుకోవడం వల్ల మనకి టైం అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ అది లేట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మనకి టమాటోస్, ఆనియన్ మంచిగా ఉడికింది కదా. టమాటోస్ ఉడికిన తర్వాత ఇందులోకి తగినంత కారం వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మీ కారం ఏ లెవెల్లో అయితే ఉందో దానికి తగ్గట్టుగా అయితే కారం అయితే వేసుకోండి. అంటే కొంతమంది కారం అయితే ఎక్కువ ఘాటు ఉంటుంది, కొంతమంది తక్కువ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మీరు వేసుకోండి. కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే చింతపండు వేస్తాం కదా, ఇందులో కారం తగ్గిపోతుంది కాబట్టి కారం ఎక్కువ అయితే వేసుకోండి. ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇప్పుడు దాంట్లో నుంచి గుజ్జు తీయండి. చింతపండు గుజ్జును తీసిన తర్వాత ఇప్పుడు మనకు టమాటో ఇంకా ఆనియన్ అది మగ్గింది కదా బాగా, దాంట్లో అయితే పోసుకోండి. ఈ గుజ్జు ఎంత చిక్కగా ఉంటే అంత మంచిగా వస్తుంది టెక్స్చర్ అనేది. సో ఎక్కువ వాటర్ పోయకుండా మంచిగా గుజ్జునైతే తీసుకోండి. ఇది ముందే వేడి నీళ్ళల్లో అయినా నానబెట్టుకోండి, లేకపోతే నార్మల్ వాటర్తో అయినా నానబెట్టుకోండి. ఈ చింతపండు అనేది వేడి నీళ్ళల్లో నానబెట్టడం వల్ల చింతపండు అనేది త్వరగా అయితే నానిపోతుంది. ఇలా ఈ కర్రీలో వేసిన తర్వాత చింతపండు దీన్ని కలిపి కొంతసేపు అయితే మూత పెట్టండి. చూడండి, ఇప్పుడు మనకి చింతపండు అనేది మంచిగా మరుగుతుంది. ఈ టైంలో మీరు ఆల్రెడీ గుడ్లు ఉడకబెట్టుకున్నారు కదా, ఉడకబెట్టుకున్న గుడ్లని పొట్టు తీసి ముందే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పొట్టు తీసిన గుడ్లని తీసుకొని వాటిని అయితే కట్ చేసుకోండి. ఈ ప్రాసెస్ అయితే 2 ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే, ఉడకబెట్టిన గుడ్లను అనేది మీరు ఫస్టే ఆయిల్ వేసుకున్నప్పుడు పసుపు వేసుకొని అందులో వేయించవచ్చు. లేదా మీకు అది ఇష్టం లేదు అని అనుకుంటే ఇలా ఈ చింతపండు మరుగుతుంది కదా, ఈ మరిగే టైంలో అయితే మీరు ఉడకబెట్టుకున్న గుడ్లకైతే ఇలా ఘాట్లు పెట్టుకొని ఇందులో అయితే వేసుకోవచ్చు. మీరు ఎన్ని గుడ్లు అయితే ఉడకబెట్టుకున్నారో అన్ని గుడ్లను కూడా ఇలా నేను చూపిస్తున్న విధంగా అయితే ఘాట్లు పెట్టుకోండి. ఇక్కడ నేను 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, కాబట్టి ఈ 3 ఎగ్స్కి ఒకదానికొకటి తర్వాత ఇలా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల ఈ గ్రేవీ అనేది ఎగ్లోకి వెళ్ళిపోయి
మంచి టేస్ట్ అయితే ఉంటుంది. లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా, అంటే ఎగ్ స్మెల్ రాకుండా ఈ చింతపండు ఫ్లేవర్ అనేది కూడా మొత్తం ఎగ్లోకి వెళ్ళిపోతుంది, ఉడికిన ఎగ్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఘాట్లు పెట్టుకొని ఒకసారి దీన్ని కలిపి మూత పెట్టుకోండి. ఇలా కొంచెం సేపు ఉడికిన తర్వాత లాస్ట్లో అయితే ధనియాల పొడి వేసుకోండి. ఇంకా అదేవిధంగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేయండి, అది కొంచెం ఫ్లేవర్ ఇస్తుంది. కాబట్టి ధనియాల పొడి, కొత్తిమీర రెండు వేసి ఒక 5 మినిట్స్ వరకు ఉడికించి పెట్టుకోండి. అంతే, సింపుల్ రెసిపీ రెడీ.